ఏమిటి గీత, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం చెప్పమంటావు మహేష్? నా జీవితం గురించి. నీ జీవితం గురించి ఆలోచించే అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ జీవితం గురించి ఆలోచించి అన్ని అమర్చేవాడు వేరేవాడు ఉన్నాడుగా. ఎవరు? మా డాడీయా? కాదు, నిన్ను కట్టుకుపోయి మగాడు. అందుకని నా జీవితం గురించి నేను ఆలోచించుకోకూడదా? ఆ సంగతి నేను ఎత్తుకుపోయాడు కనుక ఇప్పుడు ఆలోచించాలి. ఆ సంఘటన నీ జీవితంలో మాయన మచ్చగా మిగిలిపోయింది. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నిన్ను తీసుకెళ్ళిన సామ్రాట్ నిన్ను ఏమీ చేయకుండా ఊరకనే వదిలేశాడా? షట్ అప్! తప్పకుండా ఏదో చేసి ఉంటాడు. షట్ అప్ మహేష్! ఏం మాట్లాడుతున్నావు? ఇది నేనంటున్న మాట కాదు. మీ నాన్న అంటే గిట్టిన వాడు ఆ సామ్రాట్ నిన్ను పాడు చేశాడని మా వాడు ప్రచారం చేస్తున్నారు. బుద్ధి లేని వెధవలు ఎన్నో అనుకుంటారు. అవన్నీ నేను పట్టించుకోను. నువ్వు పట్టించుకోకపోయినా మా వాడు పట్టించుకుంటారు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ అమెరికా అబ్బాయికి ఇష్టం లేదని వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి మరీ చెప్పారు. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాత్రం వాడిని పెళ్లి చేసుకోను. సామ్రాట్ మూలంగా నీ బ్రతుకు నాశనం అయిపోయింది. షట్ అప్! నా జీవితం నాశనం అవ్వడం ఏంటి? మతి ఉండే మాట్లాడుతున్నావా? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ మీద పట్ట నింద మూలంగా నీకు పెళ్లి జరగడం కష్టం. అయినా నీకేం భయం లేదు. నీకు ఓకే అయితే ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటా. యు ఇడియట్! ఎంత ధైర్యం నీకు? కూలం గీత, ఆవేశం తగ్గించుకోవాలి నువ్వు. మహేష్, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళు. గెట్ అవుట్! మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమే. ఎప్పుడు లవ్ చేస్తావు చెప్తే అప్పుడే వస్తా. బాయ్ గీత. ఛీ! అవకాశం దొరికితే చాలు ప్రతి అడ్డమైన వెధవ మాట్లాడే మాటలు ఇవే. హలో గీతా డియర్, ఏమిటి చిచ్చుబుడ్డిలా చిట్టపటలాడుతున్నావు? పాంబులా బద్దలు కాలేదు, సంతోషించు. అంత కోపం ఎందుకు వచ్చిందో? కొంపతీసి నా మీద కాదు కదా? నీ మీద కోపం వచ్చినదాన్ని తాపంలా మార్చుకుంటావు. ప్రళయం కోపం అయితే పర్వాలేదు కానీ అది ప్రణయం కోసం అయితే కష్టం. నువ్వు ప్రళయాన్నైనా ఎదుర్కొంటావు కానీ నన్ను మాత్రం వదులుకోవు కదా. అందుకే సామ్రాట్ బారి నుంచి నన్ను రక్షించావు. అంత సాహసం చేసినందుకు నాకు బహుమతిగా ఏమిస్తున్నావు? ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. అన్నీ ఉంచుకుని ఏమీ లేదనడం
అన్యాయం కాదు. నిజం అశోక్. నా మనసు మొత్తం, నా మనసు తనువు అంతా నీకే అంకితం. గీత, సామాన్యుడు కనీసం నీ గురించి ఆలోచించడానికి కూడా భయపడేంత గొప్ప అంతస్తులో ఉన్న నీవు నా ప్రేమ కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధపడుతున్నావు. తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా. తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, చేయమన్నది కుంభమేళ. ప్రేమ గురువా ఊగరావా పూల పొదవు హంసలన చెరుకోన కోరికల తీరానా, పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే తలాంగు తోం తోం తోం, ఇంద్రధనుసు మంచం ఇమ్మంది వయసు లంచం, పిల్లని మళ్ళీ పెంచం అది అడిగెను మరి కొంచెం, చేయమన్నది కుంభమేళ. తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ. ప్రియ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటవనా, మీద పడనా మీ గడవనా కన్ని ఎదరాగాలా, రగిలే గులాబీవే మగనుడి సభకే జవాబువే, తగిలే సుఖానివే వెగుముల మరిలో విహారివే, శోభనాల బాల ముందుంది
ఇక చాలా జాజుల మజాల పూగంధం పోయాలా తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ తిల్ల తిల్లారి దాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా